శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 21/4/2024, 27/4/2024 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 24వ తారీఖున కుజుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు చూస్తున్నట్లయితే కనుక మనకి ఈయన కూడా మీనంలోకి ప్రవేశం కనిపిస్తోంది 24వ తారీఖున. అయితే ఏ విధంగా మారబోతున్నాడు, ఏంటి పరిస్థితులు అనేది ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకునే ముందు చంద్రుడు కన్యారాశిలో ప్రయాణం చేస్తున్నాడు 21న, తర్వాత తులలోకి 24న, తర్వాత వృశ్చికంలోకి 26న కూడా చంద్ర సంచారం నడుస్తుంది. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం. ఆలోచించినట్లయితే గురు రవిలు చూస్తేనేమో ఈ యొక్క లగ్నాత్తు కనిపిస్తున్నారు. ఆ తర్వాత షష్టమంలో చంద్రకేతువులు, అదేవిధంగా చూసినట్లయితే 11th హౌస్లో కుజశనులు, తర్వాత చూసినట్లయితే ద్వాదశంలో రాహువు, శుక్రుడు, బుధుడు. అయితే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు మానకుండానే చేయండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు ప్రతిరోజు చదువుకుంటూ అర్ఘం చూస్తే సూర్యభగవానుడికి ఇచ్చినట్లయితే కనుక మీకు అనారోగ్య చింతనలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండండి. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక కాస్తంత పేషెన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవడమే మంచిది. ఎందువల్ల ఓపికతో కూడినటువంటి ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అవతల వాళ్ళతో గమ్మని మాట్లాడేటప్పుడు కానీ తెలివితేటలతో సమర్థవంతంగా ఓపికతో మాట్లాడితేనే మీ పనులన్నీ అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి అనువైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు కూడా చక్కటి టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం చదువుకుంటే అన్ని విధాలా కూడా మీరు అనుకున్న కళాశాలలో ఉద్యోగాలు, మంచి సీట్లు వచ్చి, నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చి, ఏ ఉద్యోగం వచ్చినా సరే చేరిపోండి. అసలు ఆలోచించొద్దు. ఈ వారంలో మీకు చెప్పదగిన సూచన అదే. ఏం వస్తే అది మీరు వెళ్ళిపోండి అంతే. దానిలోనే అదృష్టాన్ని వెతుక్కోండి. తప్పనిసరిగా మంచిగా ముందుకు పెడతారు. అంతేగాని ఇంకా 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 అనేసి వెయిట్ చేయకండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, వాహనాలు నడిపేవాళ్ళు కానీ కాస్త జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాల్లో మీ పెద్దవాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళతోటి సామరస్యంగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి. కోపం ఎప్పుడు కూడా మనకి పనికిరాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎక్కువగా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందడానికి గాను ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆ తర్వాత చూస్తేనేమో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, శివాయ గురవే నమః అనుకోండి. ఒక అభిషేకం చేయించుకోండి. సోమవారం పూట ఎవరికైనా పేదవాడికి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, తర్వాత చూసినట్లయితే మృగశిర 1, 2 పాదాలు. ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఒక్కసారి అనుకుందాం. ఏంటంటే కనుక ముఖ్యంగా మనకి పరిస్థితులు చూసినట్లయితే కనుక పంచమంలో చంద్రకేతువులు ఉన్నారు. అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే కుజశనులు, ఏకాదశంలో రాహువు, శుక్రుడు, బుధుడు, ద్వాదశంలో గురువు రవితో కూడి. అందువల్ల ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి ఓం సూర్యాయ నమః అని అనుకునే రోజు ప్రారంభించండి, మర్చిపోకండి. అదేవిధంగా గురువు ద్వాదశంలో ఉండడం వలన గురువు యొక్క స్తోత్రాలు కానీ, గురువు యొక్క దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అనుకుంటూ రోజు స్టార్ట్ చేయడం అనేది చాలా ఉపకారంగా ఉంటుంది వృషభ రాశి వారికి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో
పనులన్నీ కూడా వేగవంతంగా అవుతున్నాయి, పర్వాలేదు, ఖర్చులకి తగినటువంటి ఆర్థికమైన పరిస్థితులు కూడా మంచిగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనువైన సమయమే. అందువల్ల గట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగం తప్పనిసరిగా ఈ వారంలో వచ్చే శుభసూచకం కనపడుతోంది. కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా బంధుమిత్రులకు ఆ సహకారంతో కూడా మీరు అన్నిట్లోనే కూడా ఏదైనా వివాహ నిశ్చయ తాంబూలాలు కానీ, లేకపోతే ఏదైనా రంగాల్లో కాస్త ముందుకు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పనులు కావాలన్నా మీ బంధుమిత్రులు మీకు సహకారం చేసేటటువంటి శుభప్రదమైన రోజులుగా మనం భావించుకోవచ్చు. అందువలన వారితోటి మీరు మాట్లాడిన తర్వాత మానసిక ధైర్యాన్ని పెంచుకుంటారు. అందువలన మీకు యథావాత చెప్పాలంటే ఈ వారం బాగుంది. కానీ కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతోటి, తర్వాత మీ యొక్క శ్రేయోభిలాషులతోటి వారి సలహా సంప్రదింపులు తీసుకొని మీరు ఒక నిర్ణయానికి రండి. ఏకపక్ష నిర్ణయం పనికిరాదు. మీరు మాత్రం మీ వాళ్ళని సంప్రదించే నిర్ణయం తీసుకోండి. తర్వాత మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఇంత క్రితమే చెప్పుకున్నాము, ఈ యొక్క రవికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఆదివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి గోధుమ రొట్టెలు దానం చేయండి, చాలా బాగుంటుంది మీకు. అదేవిధంగా గురువారం నాడు బాబా గుడి దగ్గర మిఠాయి పంచండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి అని ఆలోచించినట్లయితే మృగశిర 3-4 పదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత చూస్తే పునర్వసు 1, 2, 3 పాదాలు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు దోషం కనపడుతోంది. చంద్రభగవానుడు కూడా ఆయన గోచారరీత్యా అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనకు చూసినట్లయితే కనుక ఒక విధంగా కొన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో కొంచెం ఆలోచించాల్సిన విషయం. 9వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కూడా కనిపిస్తున్నాడు. దశమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, ఏకాదశంలో గురు, రవులు. అయితే ముఖ్యమైనటువంటి కార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సామాన్యంగా ముందుకు నడిచిపోతున్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు మాత్రం సరిసమానంగా ఉన్నాయి. వాటికి ఏం లోటు లేదు. మీరు ఆ విషయంలో ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. అయితే మానసికంగా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మీద బాధ్యతలు మీ పై అధికారులు పెట్టేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆ వృత్తి ఉద్యోగాల బాధ్యతలను ఆనందంగా స్వీకరించండి. మా వల్ల కాదు అనే మాట మీ నోటమట రాకూడదు. శ్రమ ఏవ జయతే అనేది మాత్రం పట్టుకోండి. తప్పనిసరిగా మీరు బ్రహ్మాండంగా రాణిస్తారు. పై అధికారుల మన్నన పొందేటటువంటి శుభ సూచకాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళవచ్చు. అదేవిధంగా కుటుంబంలో కూడా మీ పట్ల చాలా మంచి పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది. అందరికీ కూడా చాలా మంచి ఆలోచనలతో మంచిగా మిమ్మల్ని గౌరవిస్తూ మీరు గౌరవింపబడతారు. ఇంట బయట కూడా గెలిచేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అన్ని విధాల అద్భుతంగా ఉంది. మీరు అంటే ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్లు వేస్తున్నారు. అవి ఏ విధంగా నడుస్తాయి ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా సఫలీకృతం అవ్వడానికి ఎప్పుడు కూడా మీరు విడవకుండా మానకుండా ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడిని గట్టిగా పట్టుకోండి. శరణు గణేష అనేసి ఆ పార్వతీపుత్రుడిని ఎప్పుడైతే మీరు శరణు వేడి బుధవారం పూట మర్చిపోకుండా ఆయనకి చక్కగా బెల్లపు తాలికలు చేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు 27 గుంజళ్ళు తీసి ఆయనకి చెంపలు వేసుకుని చెవులు పట్టుకుని గుంజళ్ళు తీసి దండం పెట్టుకుని వెళ్ళండి. తప్పనిసరిగా మీకు ఆ పని విజయవంతం అయిపోతుంది. ఓం గం గణపతే నమః అని అనుకుంటూ ఉండండి. బుధవారం పూట ఎవరైనా పేదవాళ్ళకి కాస్తంత అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం ఆలోచించినట్లయితే కర్కాటక రాశి వారికి 3వ ఇంట చంద్రకేతువులు కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక అష్టమంలో యథావిధిగా శని కుజులు కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే నవమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, దశమంలో చూస్తే గురు, రవులు. అయితే అన్ని విధాలా కూడా మనకి అద్భుతమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే కనుక కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆచితూచి అడుగులు వేయటం వల్ల కర్కాటక రాశి వారు ఈ వారం ఒక ఆలోచనలందు స్పష్టత ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో డెఫినెట్గా మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. అంతేకాని దానిలోంచి దీనిలోకి కన్ఫ్యూజింగ్గా ఉండకండి. అది బాగా చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి ఏంటంటే కనుక చిన్న అనారోగ్య భావనలు కలిగినప్పుడు తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే శరీరానికి తగినటువంటి
మానసికంగా శారీరకంగా కూడా రెస్ట్ ఇవ్వండి, అది మర్చిపోకండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంతమంది ప్రముఖులతో పరిచయాలు మీకు చాలా చాలా బాగుంటాయండి. ఆ ప్రముఖులతో పరిచయాలు మీకు అనుకోకుండా మీకు శుభమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు మనకు సహకరించేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అవి కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యాపారంలో అయి ఉండొచ్చు, ఉద్యోగంలో అయి ఉండొచ్చు. మీ పై వాళ్ళతోటి, మీకన్నా గొప్ప వాళ్ళతోటి, అనుభవజ్ఞులతోటి మీకున్న పరిచయం ఈ వారం బాగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత ఇల్లు రిపేర్ చేయించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వారాంతానికి మొదలు పెడదామని అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు. ఆ విషయంలో ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రయాణాలు చూసి చేయండి, అనవసరమైన ప్రయాణాలు చేయకండి. ఎండన పడకండి, తర్వాత అవస్థ పడకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చేయాల్సినటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు అమ్మవారిని అయినటువంటి పార్వతీదేవిని, పరమేశ్వరుని ఇద్దరిని అర్ధనారీశ్వర స్తోత్రంతో పూజించడం. అది కాని పక్షంలో శివాయ గురవే నమః అనుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఏ పనికైనా మీరు వెళ్తుంటే 108 సార్లు శివ జపం చేసి వెళ్ళండి. ఓం శ్రీ మాత్రే నమః అనేది మంగళవారం శుక్రవారం చేసుకోండి. కుంకుమార్చన చేయించండి. స్వామికి వీలైతే అభిషేకం చేయించండి. ఈశ్వరుడికి తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తారు. ఎవరికైనా పేద వాళ్ళని చూసుకొని వస్త్రదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? మఖా నక్షత్రం, బుబ్బా నక్షత్రం, ఆ తర్వాత ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది? ఏప్రిల్ నెల 21వ తారీఖు నుంచి 27 వరకు చెప్పుకుందాం. ఈ వార ఫలాలు కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అన్ని విధాలా కూడా వ్యక్తిగతంగా మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు స్వయం నిర్ణయాలు తీసుకునే కన్నా మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు ఆలోచనలు కూడా మీరు తీసుకుని పాటించినట్లయితే అన్ని విధాల యోగదాయకంగా ముందుకు పోతూ ఉంటారు. ముఖ్యంగా 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన అంతా బాగుంటుంది. గోచార చింతనుడు కూడా అక్కడే ఉన్నాడు. అదేవిధంగా 7th హౌస్ చూసినట్లయితే కనుక మనకి కుజ శనుల వలన కూడా కొంచెం చిన్న ఆటంకాలు, తర్వాత కొంచెం కోపాలు అవన్నీ కూడా మీరు నియంత్రణ చేసుకుంటే చాలా బాగుంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు వీరి వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు కాబట్టి ఈ నవమంలో రవి అదేవిధంగా గురువుతో కూడి ఉన్నాడు. అందువలన ఆరోగ్య విషయంలో మీకేం తిరుగులేదు. ఆ విధంగా సంతోషంగా ఉండండి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ అష్టమంలో ఉన్నటువంటి శుక్రుని వలన, రాహువు వలన, బుధుడి వలన కూడా ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆచరణాత్మకం కుజుడు కూడా అష్టమంలోకి చేరబోతున్నాడు కాబట్టి ఆచరణాత్మకం వస్తువులకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త తమాయించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇతరుల విషయంలో కానీ, ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, లావాదేవీల విషయంలో కానీ, ఉద్యోగస్తులైతే పై అధికారులతో కానీ కొంచెం ఓపిక, సంయమనం పాటించవలను. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. జాగ్రత్త. బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు రాబోతున్నాడు 24వ తారీఖులోనే మీనంలోకి రాబోతున్నాడు, అంటే అష్టమం అవుతుంది అప్పుడు. అందువల్ల సింహరాశి వారు బీ కేర్ఫుల్. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో చాలా ముందుకు పెడుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మనకి తెలియకుండా మనము మంచిగా మాట్లాడినా సరే అవతల వాళ్ళు అపార్థాలు చేసుకునేటటువంటి యోగం కనిపిస్తోంది. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎవరితోటి కూడా మనం తప్పనిసరి అయితే తప్ప ఎక్కువ ఖర్చులు పెట్టకండి. ఖర్చులు అయిపోతాయి. కానీ ఎవరితోటి కూడా మీరు నోరు విప్పి అన్ని విషయాలు బోల్డ్గా చెప్పబాకండి. ఆ విషయం ఒకటి జాగ్రత్త పడండి. తర్వాత బంధుమిత్రుల సంయమనం ఉంది. అన్ని విధాలా బాగుంటుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదాలతో సంతోషంగా ఉంటారు. కానీ కొంచెం ఖర్చుల విషయం జాగ్రత్త. వినాయకుడిని పూజించండి. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని అనుకుంటూ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని గణపతిని మీరు పూజ చేసి బయటకు బయలుదేరండి. చక్కగా ఆ బుధవారం పూట గణపతికి లడ్డూ ప్రసాదాలు నివేదన చేయండి. అన్ని విధాల యోగవంతంగా అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఉత్తర 2, 3, 4 పాదాలు, అదే విధంగా చూసినట్లయితే హస్త నక్షత్రం, చిత్త, ప్రథమ, ద్వితీయ. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి చంద్రకేతువులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో కుజశనులు, అదేవిధంగా సప్తమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, అష్టమంలో గురు, రవులు. అందువలన ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఎండలో తిరగకుండా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కనుక కొన్ని ప్రతికూలత భావాల వల్ల మీరు ఎంత అంకిత భావంతో పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదు అని వాపోతూ ఉంటారు. ఆ విషయాలు నిజమే అయినప్పటికీ కూడా ఇంకాస్తంత మీరు మానసికమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకుని మరి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడం, ఆ తర్వాత దైవారాధన చేసుకోవడం వల్ల చాలా వరకు అన్నింటినీ అధిగమించడానికి అది యొక్క మీరు చేసే సత్కర్మలన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి. అదేవిధంగా చెప్పాలంటే కనుక ఇంకొక విషయం, శ్రమకు తగిన లాభాలు చూడటం లేదు. ఖర్చులు చూస్తే ఎక్కువైపోతున్నాయి, ఆదాయం చూస్తే ఓ మాదిరిగా ఉంది అని వాపోతూ ఉంటారు. బెంగపెట్టుకోకండి, ఏం పర్వాలేదు. రెండింటినీ సమన్వయం చేసుకునేటటువంటి ఓర్పు, నేర్పు, తెలివితేటలు భగవంతుడు మీకు ఇచ్చాడు అని అనుకుని ముందుకు వెళ్ళండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు కూడా కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. మొహమాటానికి మాత్రం వెళ్ళకండి. ఆ విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈ కన్యారాశి వారి అష్టమంలో ఉన్నటువంటి గురు నిమిత్తం చేయాల్సింది ఏమిటంటే కనుక చాలా చక్కనైనటువంటి ప్రక్రియ ఇది. గురువారం నాడు గురువారాలు చేయడం. గురువారం నాడు కేజింపావు పసుపు తీసుకువెళ్ళి బాబా గుళ్ళో ఆ బాబాకి సమర్పించి మనకి చెప్పాలంటే కనుక మన శనగపిండితో చేసినటువంటి స్వీట్లు అంటే మిఠాయిండలు లాంటివి ఒక 9 మిఠాయిండలు బాబాకి ప్రసాదంగా సమర్పించిరండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, ఆ తర్వాత విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే పంచమంలో కుజశనులు, షష్టమంలో రాహువు, శుక్రుడు, బుధుడితో కూడి, అదేవిధంగా సప్తమంలో గురు, రవులు. అందువల్ల తులారాశి వారు ద్వాదశంలో కేతువు. తులారాశి వారు మర్చిపోకుండా సూర్య నమస్కారాలు విడవకుండా చేసుకోవడం చాలా అనారోగ్య పరిస్థితులను అధిగమించి ఆరోగ్యంగా మారుతారు. అందువల్ల మీరు సూర్యారాధన విడవకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాల్లో ఏ ఒక్క నామం ప్రతిరోజు తలిచినా కూడా మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని ప్రతికూలతల్ని మీకు అనుకూలతలుగా చేసుకునేటటువంటి వారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చేటటువంటి 23న కుజుడు మారుతున్నాడు. అందువల్ల కొంచెం 23 నుంచి కాస్తంత మీకు కుజుడి వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. మీ నోరుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. స్పీడ్ మాత్రం వద్దు. చాలా ఓపికగా ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక నష్టాలు కానీ చేసే పనుల్లో విఘ్నాలు కానీ వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల ఓం గం గణపతే నమః ప్రతిరోజు విడవకుండా 21 సార్లు ఓం గం గణపతే నమః గణపతి ఆరాధన బెల్లముక్క నైవేద్యం పెట్టి మానకండి, విఘ్నాలు తొలుగుతాయి. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే తప్ప మీ ఆర్థిక ప్రయోజనాలని మీకు సరిపడా మీ ఖర్చుల్ని మీరు తగ్గించుకొని మీరు ఖర్చుల్ని నిభాయించుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని విధాల యోగదాయకంగా మనం ముందుకు వెళ్ళడానికి గాను కాస్త ఖర్చుల విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇలా ఏం జరిగినా కూడా ఇలా జరిగిపోయింది అయ్యో అని వాపోకండి. జరిగింది ఇహ ముందు మనం చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మీ సమర్థతే మీకు శ్రీరామ రక్ష. ప్రతిరోజు ఒక శ్రీరామ అని రాస్తూ ఉండండి. గం గణపతే నమః అని గణపతిని పూజించండి. సూర్య నమస్కారాలు మానకండి. అద్భుతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అదేవిధంగా చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే అర్ధాశ్రమ శని దోషం కనిపిస్తోంది. తర్వాత చూసినట్లయితే శనితో కూడిన కుజుడు 23 మారబోతున్నాడు. అప్పటి వరకు కూడా ఈ కుజుడు వలన కూడా కొంచెం కోపాలు, తాపాలు, చిరాకులు, పరాకులు, పనులు అవ్వకపోతే విసుగులు, ఇవన్నీ కూడా జరుగుతాయి. 23 నుంచి మీరు ఒక ఒడ్డున పడతారని చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శని దోషం ఉన్న కుజుడితో కూడిన శని కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాస్తంత మంచి రోజులు మనకు వస్తున్నాయి అనుకోండి. అదేవిధంగా పంచమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, అదే షష్టమంలో గురు, రవులు, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏకాదశంలో కేతువులు. ఈ చంద్రకేతువుల వలన కూడా మనకు అన్ని విధాలా కూడా ఉపయుక్తంగానే ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, చంద్ర సంచారం బాగుంది. అయినప్పటికీ కూడా మానసికంగా చిన్న చిన్న ఒత్తిళ్లు కనిపెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మానసికంగా కొంచెం అన్ని విధాలా కూడా కాస్తంత ధైర్యంగా ముందుకు సాగడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో కుటుంబంలో వ్యక్తులకి, కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇవ్వవలసిన టైం వచ్చింది. వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు మరలా వాళ్ళతో సంయమనంగా మీరు ముందుకు వెళ్ళలేరు. అందువల్ల ఇంట్లో గెలవాలి, ఆ తర్వాత రచ్చ గెలవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఖర్చులు ఎక్కువ అవుతాయి. సంతానం గురించి ముఖ్యంగా ఖర్చు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సంతానం గురించి ఖర్చులు కనపడుతున్నాయి. కాస్తంత ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా డబ్బులు పక్కకి పొదుపు చేస్తే మనం ఆ పొదుపు చేసింది ఇప్పుడు ఖర్చు పెట్టడానికి అవకాశం కనపడుతోంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చుల విషయంలో. అదేవిధంగా కొన్ని అంటే మనం కొన్ని ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా మాట్లాడి, ఎంత బాగా హెల్ప్ చేసినా కొన్ని వర్గం ఉంటుంది, ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం వాళ్ళు మీ మీద నిందలు వేసే కార్యక్రమం కనపడుతోంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దాన్ని మీరు ముందుకి వెళ్ళడానికి మీకు అవన్నీ కూడా ఆటంకాలుగా మారుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది అలవాటు చేసుకోండి. వృశ్చిక రాశి వారు శనివారం నాడు శని భగవాను నిమిత్తం ఓం నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం. శని భగవాను కొలవడం, 9 ప్రదర్శనాలు చేయడం, ఆయనకు నువ్వులు, చిమ్ని, అదేవిధంగా బెల్లంతో కూడినటువంటి చిమ్ని, ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుని రండి. ఆ రోజు ఎవరికైనా పేదవాళ్ళకి ఒకరికి దానం చేయండి, అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ధనురాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూసినట్లయితే ధనురాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఎందువల్ల 3వ ఇంట కుజశనులు, 4వ ఇంట రాహువు, శుక్రుడు, బుధుడు, 5వ ఇంట గురురవులు, అదేవిధంగా చూసినట్లయితే 10th హౌస్లో మనకి కనిపించేటటువంటి చంద్రకేతువులు, గోచార చంద్రుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు. అయితే ఈ ధనుర్రాశి వారికి ఏ విధంగా ముందుకు పెడితే అంటే వీరు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి సంబంధించిన చింత లేకుండా ఉంటారు. అకాల భోజనాలు చేయకండి, చక్కగా ఉండండి. ప్రయాణాల్లో కూడా తొందరపాటుగా మీరు ప్రయాణం చేసి ఆ తర్వాత ఎండబారిన పడి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఖర్చులు, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతూ ఉంటారు. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకునేటటువంటి వారం ఇది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు మంచి నూతన ఉత్సాహాలతో మంచి కళాశాలలో సీట్లు వస్తాయి. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. అందువలన ఏమీ అంత ఆతృతపడి, ఆవేశపడి, భయపడి మానసిక ఆందోళన తెచ్చుకోకండి. చక్కగా ఉంటుంది, ఏం పర్వాలేదు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఎందువలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత. పంచమంలో ఉన్నాడు రవి, ఆ రవితో కూడి గురుడు ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పడదు. అందువలన ఆధిపత్యం ఆ యొక్క రాశిలో ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఈ రవి, కానీ అక్కడ గురువు గారు కూడా ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కోపాలు, తాపాలు మీకు రావడం సహజం. కొంచెం మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఇంటా బయట కూడా గెలవగలుగుతారు. ఆ విషయం
విషయం గుర్తుపెట్టుకోండి. గోధుమలతో చేసిన చపాతీలు ఎవరికైనా పేదవారికి దానం చేస్తూ ఉండండి, అది చెప్పదగిన సూచన. సూర్య నమస్కారం మానకండి. తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని శ్లోకం చదువుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా గురు అనుగ్రహం దక్కుతుంది. తర్వాత ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గులాబీ పూలతో పూజ చేయించుకొని ఎవరికైనా పేదవాళ్ళకి కందిపప్పు దానం చేయండి. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. శ్రీమాత్రే నమః. అయితే పొజిషన్లు చూస్తే ద్వితీయంలో ఉన్నారు మకర రాశి వారికి రాహువు శుక్రుడు బుధుడు, తృతీయంలో చతుర్థంలో గురు రవులు. అదేవిధంగా అర్ధాష్టమ రవిదోషం కనిపిస్తోంది, అందువలన జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే పంచమ షష్టమ సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతువు గోచార చంద్రుడితో కలిసి ఉండడం జరిగింది. అయితే మనకి ఏతావాత చెప్పుకోవాలంటే కనుక కొన్ని వ్యవహారాల విషయంలో కాస్తంత ముందు జాగ్రత్త చర్యలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే కొన్ని మనకి అంకిత భావం ఎప్పుడైతే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ మీ అంకిత భావమే మీకు శ్రీరామ రక్షగా మారిపోతుంది. శ్రమ ఏవ జయతే అనేది పెట్టుకోండి, తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ సంకల్ప బలమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అదేవిధంగా మనోధైర్యంతో హుషారుగా ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా సక్రమమైన మార్గంలో ఉంటాయి. ఆలోచనల్లో ఆవేదన లేదు, స్పష్టత ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ స్పష్టతతో మీరు ముందుకు వెడితే తప్పనిసరిగా మీరు సాధించింది ఏమీ లేదు. ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారం మానకుండా చేసుకోండి. అంతేకాకుండా సూర్యారాధన చేయడమే కాకుండా ఆదివారం పూట కుక్కలకి కొంచెం గోధుమ రొట్టె, కాస్త నెయ్యి, చక్కెర కలిపినటువంటిది చిన్న ముక్కల కింద చేసి కుక్కలకు వేయడం అలవాటు చేసుకోండి. గురువారం నాడు బాబా గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి గురువారం నాడు 9 లడ్డూలు 9 పంచండి. అన్ని విధాల ఆయురారోగ్యాలు మీకు అడ్డంకులు లేకుండా అద్భుతమైనటువంటి ప్రశాంతత, ఆనందం మీకు శాశ్వతంగా కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు శతభిష నక్షత్రం. అదేవిధంగా చూసినట్లయితే పూర్వభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ఈ యొక్క ఏ విధంగా ఉంది కుంభరాశి వారికంటే గోచార రీత్యా చూస్తే శని భగవానుడు కుజుడు కలిసి కనపడుతున్నారు కుంభరాశిలోనే. అయితే కుజుడు 23న మారబోతున్నాడు, 24కి మారిపోతున్నాడు. అందువల్ల ఈ కుంభరాశి వారు కొంచెం కొన్ని విషయాల్లో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే కొంచెం స్పీడ్ అయ్యారో ఆ తర్వాత కుజుడు మారిన తర్వాత కాస్తంత వాదోపవాదాలకి గొడవలకి కాస్తంత కారకత్వం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ద్వితీయ కుజుడు వలన కూడా మీ నాలుకని నోరుని కూడా చాలా అదుపులో పెట్టుకుని ముందుకు ప్రయాణం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శని భగవానుడు రాశ్యాధిపతి రాశిలో ఉన్నప్పటికీ ద్వితీయంలో రాహువు శుక్రుడు బుధుడు కనపడుతున్నారు, తృతీయంలో గురు రవులు కనపడుతున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మనకి 10వ ఇంట్లో చంద్రుడు కేతువు కనిపిస్తున్నారు. మన విషయాలలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కొన్ని విషయాల్లో ఎలా అంటే కనుక ఆచితూచి అడుగు వేయడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆదాయం పర్వాలేదు, ఉద్యోగులు మాత్రం మంచి అంకిత భావంతో ముందుకు వెళ్ళండి. శ్రమ ఏవ జయతే, ప్రతిరోజు నిత్యము కూడా ఒకటే మాట అనుకోండి. ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు అనుకుంటూ ఉండండి. శని భగవానుడు దయ వలన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది. అదేవిధంగా అదనపు బాధ్యతల వలన కొంచెం చికాకులు వస్తాయి, కానీ మీ అంకిత భావమే మీకు శ్రీరామ రక్షగా మిగులుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నైన రాముల వారిని ఆశ్రయించడం చెప్పదగిన సూచన. తర్వాత ఏమిటంటే కనుక మీ మనోధైర్యంతో మీరు హుషారుగా అన్ని విషయాల్లోని కూడా ముందుకు వెళితే మీదే జయం. అంతేగాని నేను చేయలేనేమో అనే ఆలోచన అపోహ పెట్టుకుంటే కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా అమ్మడాలు కొనుగోళ్ళు అయ్యుండొచ్చు. మీ చొరవే మీకు శ్రీరామరక్ష. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను నామాన్ని రాయండి, చేసుకోండి. అది చేసుకోవడం వల్ల మీకు అన్నిటా కూడా విజయం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. పురాభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, ఆ తర్వాత రేవతి 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో మీరు చేసుకునేటటువంటి మా ఆలోచనలు, ఆ తర్వాత అద్భుతమైనటువంటి పరిణామాలు కలగాలని చేసే ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం బుధుడు వక్రగతిన మనకి రాశిలో ఉండడం, అదేవిధంగా శుక్ర రాహువులు కూడా మన రాశిలోనే ఉన్నారు. మీన రాశిలో ద్వితీయంలో చూస్తే గురు రవులు కనిపిస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ ఆరోగ్యకారకుడైనటువంటి రవికి సూర్య నమస్కారం మానకుండా చేసుకోండి. ఓం రవాయ నమః అనుకోండి. తప్పనిసరిగా రవి వలన మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గురు అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఓం నమశివాయ, ఓం నమశివాయ అని శివాయ గురవే నమః అనేది ప్రార్థించడం అనేది నిత్య పూజలో కృత్యం కింద చేసుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే 7వ ఇంట చంద్రుడు కేతువు, గోచార చంద్రుడు 7వ ఇంట కనిపిస్తున్నాడు కేతువుతో కూడి. అదేవిధంగా చూసినట్లయితే ద్వాదశంలో కుజుశనులు. అయితే కుజుడు మీనరాశిలోకి రాబోతున్నాడు రేపు 23 దాటిన తర్వాత. అందువలన కొంచెము తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే స్పీడప్ అయిపోతారు, ఒకేసారి స్పీడప్ అయిపోతారు. ఇప్పుడు వరకు ఏంటంటే వాళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకొచ్చాము. ఇక నుంచి 23, 24 తర్వాత ఏంటంటే కనుక మీరు స్పీడప్ అయిపోతారు, మాటలు స్పీడ్గా వస్తాయి, వాదోపవాదాలకు పెడతారు. అది మంచిది కాదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని వాగ్దానాలు, కొన్ని ముఖ్యమైన పనులు ఒత్తిడి వలన కొన్ని వాయిదా పడతాయి. అలా అని నిరాశ పొందొద్దు. కానీ వాయిదా పడినా కూడా తర్వాత అయినా సక్రమంగా మీరు నిర్వర్తించే పరిస్థితిలో ఉంటారు. అయితే ఏంటంటే కొన్ని వాగ్దానాలు మాత్రం మీరు అమలు చేస్తారు. అందువలన అందరికీ ఆనందం కలిగిస్తారు. వారాంతానికి అన్ని విధాల శుభమైనటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇచ్చిపుచ్చుకొనుటలో ఉత్సాహంగా బ్రహ్మాండంగా వ్యవహారాలు చేసుకొని ఇచ్చిపుచ్చుకుని, అంటే మన వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది ఇచ్చుకోగలుగుతాం, మనం ఇవ్వాల్సింది ఇస్తాం. కాబట్టి మనశ్శాంతిగా ఉంటారు ఈ వారానికి. అది మనం చెప్పుకోవాలంటే మానసికంగా ధైర్యంతో ముందుకు సాగడానికి గాను తప్పనిసరిగా ఓం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్య కుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతం. దుర్గారాధన చేయండి. రాహుకాలంలో ఆదివారం నాడు దీపం వెలిగించండి. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆదివారం నాడు అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా పంపించండి. ప్రతిరోజు మీతో ఏదో ఒక వీడియో రూపంలో 2500 వీడియోలు దీనిలో ఉన్నాయి ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఛానల్లోని. ఈ విషయాన్ని గ్రహించండి. జాతక విశ్లేషణ కోసం, లేకపోతే కనుక ఏదైనా సరే విశేషమైనటువంటి విషయాల కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ఓం శ్రీ మాత్రే నమః.